హాయ్ అండి, హలో అండి. ఈరోజు అయితే శ్రావణ శుక్రవారము లాస్ట్ వారము. నేనైతే ఈరోజు మనస్ఫూర్తిగానైతే పూజ అయితే చేసుకుంటున్నా. ఇన్ని రోజుల బట్టి మాత్రం కొంచెం తిరగడం వల్ల మాత్రం నేను పూజ అయితే నేను ఏ వీడియోలు పెట్టలేదు. ఒక 2-3 పెట్టిన శ్రావణం కాంచలి. నేనైతే ఇప్పుడు రియల్ వీడియో అయితే చేసుకొని పెట్టుకుంటున్నా నా యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే ఇన్ని రోజుల బట్టి నేనైతే హాస్పిటల్లో చుట్టూ అయితే తిరిగిన. మా వాళ్ళందరూ కొంతమంది బాగాలేకుండా మా వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు. నేనైతే ఈరోజు శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం అయితే మనస్ఫూర్తిగా దీపం ముట్టించుకుంటున్నా, పూజ చేస్తున్నా. అందరూ బాగుండాలని అయితే నేనైతే అందరి గురించి అయితే మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నా. మా తమ్మునికి అయితే చిన్న ఆపరేషన్ అయింది. మా తమ్ముడు అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బాగుండాలి మా తమ్ముడు, మనస్ఫూర్తిగా కోరుకుంటానని మా తమ్ముని గురించి అయితే. తండ్రి శంకర నీ వాంఛను, కొయ్యల దేవుడా నీ వాంఛను, మా తమ్ముడు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నా. చాలా చాలా బాగుండాలి మా తమ్ముడు. అట్లనే మా కోడలు ఇట్లా ఆమె బాగుండాలి. మా సీన్ అన్నయ్య కూడా బాగుండాలి. మా సీన్ అన్నయ్య కొంచెం ప్రాబ్లం వచ్చింది, ఆయన కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అందరు మనస్ఫూర్తిగా నా ఫ్యామిలీ అందరు బాగుండాలని కోరుకుంటున్నా. నా యూట్యూబ్ ఛానల్ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఆ భగవంతుడు మరి నా ఫ్యామిలీని అందరిని మంచిగా ఉంచుతాడా నేనైతే మొక్కుకుంటున్నా. తండ్రి శంకర, లక్ష్మీదేవత, వరలక్ష్మీదేవత, అన్ని దేవత కోటొక్క దేవతలకైతే నేనైతే కోరుకుంటున్నా అందరు బాగుండాలని. కొంచెం బాధలతోటే ఉన్నా నేనైతే. ఎందుకంటే ప్రాబ్లాలు అయితే కొన్ని ఉన్నాయి. ప్రాబ్లాలు మనుషులకే వస్తాయి, మనకు రాకుంటే ఎవరికి వస్తాయి, కానీ ప్రాబ్లాలు వస్తాయని ప్రాబ్లాలు ఉన్నాయి. మనసు ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. కొన్ని మాట్లాడలేకపోతాను నేనైతే. మీరు కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ఏదన్నా కోరుకుంటే మాత్రం కోరుకోండి. నేనైతే సంతోషంగానైతే ఈరోజు పూజ చేసుకుంటున్నా. కొన్ని ప్రాబ్లాల బట్టి అయితే దబదబ దీపం ముట్టించుడు, ఆగవాంగం అటు ఇటు పోవుడు అయితే అవుతుంది. నేనైతే ఈరోజు ఇంటి దగ్గరే ఉంటాను. అందు గురించి నేను మనస్ఫూర్తిగా దేవునికి అయితే పూజ అయితే మనస్ఫూర్తిగా చేసుకుంటాను. నాకు సంతోషం కలిగేటట్టు అయితే చేసుకుంటున్నా. చూడండి, చేసిన పూజ అయితే చేసిన. కొబ్బరికాయ శ్రావణ శుక్రవారం కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టిన. నేను ఒక్క పొద్దు కూడా విడుస్తున్నా. చూడండి, దేవుని దయ అందరు మంచిగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. నేనైతే ఇలా పూజ చేసుకుంటా ఎప్పుడైనా. కాకపోతే ఈరోజు నిమ్మలంగా ఉన్నా కాబట్టి మీకు చూపిస్తాను. ఇలా చేసుకుంటా నేను, ఇలా చేసుకుంటా పూజ. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి మాకు. ఇక నేనైతే 5 పండ్లు అయితే పెట్టిన. ప్రసాదం అయితే ఏం చేయలేదు. జామ పండు, అరటిపండు, దానిమ్మకాయలు అయితే నేనైతే పెట్టిన దేవునికి ప్రసాదంగా. ఎందుకంటే కొంచెం నిమ్మలం లేదని చెప్తాను కదా. మీరు కూడా నేను మా ఫ్యామిలీ వాళ్ళు బాగుండాలని అయితే మీరు కూడా కోరుకోండి. నేనైతే మనస్ఫూర్తిగా మీరు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తండ్రిని అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. కొంచెం మా ఫ్యామిలీలో కొంచెం 2-3 అయితే బాగలేరు. వాళ్ళందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా నేనైతే పూజ చేసిన. దేవుని దయ అందరు బాగుండాలి. కొంచెం బాధతోటి ఉన్నా, కొంచెం నా బిడ్డ బాధ కూడా ఉన్నది. ఆ బాధతోటి ఉన్న తండ్రి శంకర నీ వాంఛను, కొయ్యల దేవుడా నీ వాంఛను. అందరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో అయితే చూడండి.